అది ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు మొన్న పెద్ద గొడవ చేశారు యూనివర్సిటీ ముందు. అవును, వాళ్ళకి లేదంట యాక్చువల్ గా. వాళ్ళకి అక్కడ రైతులు ఇచ్చిన భూములకి డిస్కౌంట్ మీద తీసుకోవాలి, అందులో అది లేకపోగా ఇంకో విచిత్రం ఏంటంటే రోజు మా ఇల్లు పక్కనే కదా నేను వెళ్ళొస్తానంటే అయినా సరే నువ్వు హాస్టల్ ఫీజు కట్టాలి. అది హాస్టల్ ఫీజు కట్టి ఇంటికి వెళ్ళి ట్యూషన్ ఫీజు కట్టి, అడ్మిషన్ కట్టి, డొనేషన్ కట్టి ఇంకేముంటది అంటే వాళ్ళ స్వార్థానికి ప్రభుత్వం చేతిలో ఏం లేదు. దెన్ అప్పుడు ఎట్లాగా సాధ్యం అవుతుంది అక్కడ? కాబట్టి ఇప్పుడు ఏదో కొత్త సంస్థలు ఇచ్చే చోటనన్నా సరే, లేదా వీళ్ళతోనైనా ఏం బాబు గారు 10 సార్లు ఇనాగరేషన్ పోయారు అందులో, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కానీ వాళ్ళతో చెప్పలేరా ఏమయ్యా మీరు ఏదేంది డే స్కాలర్ని అలౌ చేయని అంటున్నారట, డే స్కాలర్ అలౌ చేయండి అని చెప్పాలి కదా. అలాగే మా అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీకు భూములు ఇచ్చింది వాళ్ళేరా బాబు, 25 లక్షలకు బేవర్స్ గా నొక్కేశారు మీరు, అది వాళ్ళు 4 కోట్లు 5 కోట్లు పలుకుతుందంటే అది వాళ్ళ త్యాగమే కదా, వాళ్ళ వరకు 50% డబ్బులు తీసుకోండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? త్యాగధనుల్ని ముంచుతున్నారు, సంపాదించిన ఇంకొంచెం సంపాదించుకునేలా చేస్తున్నారు. ఇలాంటి స్వార్థం ఉన్నప్పుడు సక్సెస్ ఎట్లా ఉంటది? ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కేవలం అపరధనవంతులు మాత్రమే బ్రతికేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళైనా అక్కడికి ఎందుకు వస్తారు, ఎలా వస్తారు? అదే అనేది అక్కడ ఆ క్లారిటీ మిస్ అవుతున్నారు. అంటే భవిష్యత్తులో అదేది హెలికాప్టర్లు హోటల్ మీద దిగి, కాలేజీలో హెలికాప్టర్లు దిగి ఆ స్థాయి బలిసినోడు అక్కడ బతకాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే దాని పేరేంటది, అమెరికాలో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఉండేటటువంటి వ్యాలీ ఉంది కదా, సిలికాన్ వ్యాలీ, ఆ టైప్ లో అనుకుంటున్నారు. సిలికాన్ వ్యాలీ అనేటటువంటిది ఎంప్లాయ్మెంట్ హబ్, అందులో నివాసం ఉంటాడు. నివాసాల మధ్య సిలికాన్ హబ్ లేదు, సిలికాన్ వ్యాలీ లేదు. ఇక్కడ ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ విమానాశ్రయం పెడతారట, బెజవాడోడు గుంటూరు రోడ్ని బలవంతంగా తీసుకెళ్లి అక్కడికే రమ్మంటున్నారు. దానికి ఆ విధంగా బలవంతపు అంటగట్టేటటువంటి వ్యవహారం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది కూడా ఎప్పటికీ